సూపర్ ఉంది. అబ్బా ఇది ఒక బాంబు కాల్చిండవాడు రాకెట్. ఇంకో మళ్ళీ వచ్చి కింద మంచం కింద వచ్చి దాక్కున్నది. అయితే నేను ఎప్పుడో లేచి కూర్చున్నా, చేతన్ ఇందాకనే లేచి వచ్చిండు. అయితే ఏమైందంటే, హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చేతన్ ఎత్తుకోకుంటున్నా ఎక్కువసేపు. ఆయన మొహం చూస్తుంటే ఎప్పుడో 6 గంటలకు లేచినట్టున్నాడా. కళ్ళు ఎర్రగానే చూడు, పండ్ల నిద్ర లేక. నేను లేచి ఆయన లేపిన, మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది లేవంటే సైలెంట్గా దుబ్బు ఆ కొడుకు అట్లా చేస్తారని చెప్పి అనుకోండి. అబ్బో చూడాలి ఎవరు ఫోన్ చేసిన అడుగు ఒకసారి. అడుగు పొట్టోడు ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పమని. పొట్టోడు ఎవ్వరు లేడు, అందరు పొడవల్లే ఉన్నారు మా ఫ్రెండ్స్. అంత లేదు, అబద్ధాలు ఆడతాడు. నేనే లేచి ఫోన్ తీసుకొని ఎందుకు ఫోన్ చేస్తుండో, ఏమైంది ఏమని కథ అని ఫోన్ చేస్తే అది 4 times చేసిన తర్వాత మళ్ళీ లేచి ఒక్క మెసేజ్ కలిసి ఫోన్ చేసి, అరే ఎందుకు చేస్తున్నావురా, మంచి నిద్రలు ఉండే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అంట. అబ్బో నేను లేపిన ఆయన మళ్ళీ గప్పలు 6 గంటలకు లేచిందంట. ఆయన 6 గంటలకే లేచింది నేను. వీడు ఇప్పుడు లేచిండు. టైం ఎంత అవుతుంది? 11 అవుతుంది. 6 గంటలకు లేచి కోపం వాకింగ్ తీసుకొని పోయింది. మరి వాకింగ్ తీసుకుపోయి ఇప్పుడు వచ్చినాం. ఇందాక ఒక అర్ధగంట అయింది వచ్చి. అంత సీన్ లేదు, నేను లేచిన 7 గంటలకి. నువ్వు 7 గంటలకి. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 11 అవుతుంది. 9 అవుతుంది. 9 కాదు, 11 అవుతుంది. 9:30 అయితే ఇంత ఎండ వస్తుందా? వస్తుంది. ఏం రాదు, మొత్తం అబద్ధాలే. నోరు తెరిస్తే చేతన్ అబద్ధాలే ఆడతాడు. మీరేం పట్టించుకోకండి. కోకో అయితే షాకింగ్ ఏంటంటే ఎప్పుడు ఎండ కూసోదు, కానీ ఈరోజు ఎండ కూసున్నది. ఎంత చలి పెట్టినా కానీ ఎండ కూసోదు, కానీ ఈరోజు భలే ఎండ కూస్తున్నది. ఈరోజు ఏ ఊరు కాలిపోయిందో ఏమో, ఇంకో మంచిగా కూర్చున్నది ఏమనకుండా. ఏంది పక్కన అప్పన్నపల్లి అంట, అప్పన్నపల్లి కాలిపోయింది అంటున్నారు. దానికి ఉన్న హెయిర్స్కి దానికి చలి పెడుతుంది అంట ఫ్రెండ్స్. ఏడపోయినాయి హెయిర్స్, అన్ని గానం హెయిర్స్ ఉన్నాయి. అవును, ఊరు కుక్కలే ఉంటాయి, ఈ కుక్కల్లో ఉండవా ఫ్రెండ్స్? ఈ కుక్కలకి ఇంకా ఏసీలలో ఉండే అలవాటు ఉంటుంది. గీ మాత్రం చలి తట్టుకోకుంటే ఏమన్నట్లా. కుక్కలు ఇంట్లో దాపెట్టుకోనికే ఉన్నాయా, లేదంటే కాపలు కాసినకే ఉన్నాయా? మళ్ళా అందుకే పిల్లగాడు, చిన్న పిల్లగాడు, ఏం తెలియదు, ఏమనుకోకండి మీరు. సరే మరి మేము ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మా మమ్మీకి టిఫిన్ తీసుకొని వచ్చి, ఇంకా తర్వాత ముందు ఏమన్నా ఆలోచనలు ఉంటే అవి కూడా మీతో షేర్ చేసుకుంటా. ఎక్కడనే వెళ్ళలేదు. నిన్నటి వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పేవరకు అయితే మీరు చేస్తూనే లేరు, చెప్తేనే చేస్తారు. నేనైతే మొహం కడుక్కొని వచ్చేసిన. చేతన్ అయితే ఇంకా మొహమే కడగలేడు చూడు, అట్లనే కూర్చున్నాడు. వేస్ట్ ఫెలో, అది వాడు వేస్ట్ ఫెలో, వీడు వేస్ట్ ఫెలో. పోయి బ్రష్ చేసుకోబో, గట్టి ఫెలోస్ గలీజ్. మా మమ్మీ ఏం చేస్తున్నావు చూద్దాం. మామ్ ఏం చేస్తున్నావు? మా మమ్మీ ఏమో చేస్తుంది. ఏం చేస్తున్నావు? పులిహోర చేస్తున్నావా? మా మమ్మీ పులిహోర చేస్తుంది. సద్యానమా ఇప్పుడు చేసినానమ్మా? సద్యానం రాత్రిదా? మరి తినాలి కదా, తినకుండా ఎందుకున్నా? నైట్ తినాలి కదా అంటున్నా. నేనెందుకు తినలేను? తిన్నా నేను. సరే చెయ్యి, ఆకలి అవుతుంది. అయితే ఈరోజు బనానాస్ ఉన్నాయి. బనానాస్ తోటి బనానా షేక్ చేసుకుందాం. మా మమ్మీ వద్దంటుంది. ఇంకో ఇక్కడ బనానాస్ కూడా మురిగిపోతున్నాయి, వేస్ట్ అవుతాయి. పాలు కూడా ఉంది. సో నిన్న ఇలాగో ఆరెంజ్ జ్యూస్ ఖరాబ్ అయింది కదా, ఆరెంజ్ జ్యూస్ ఖరాబ్ చేసినాము. మా మమ్మీ ఈరోజు బనానా వద్దంటుంది. మా మమ్మీ అట్లనే అంటుంది, కానీ మనం చేసుకున్నాం. ఓకేనా? ముందుగా బనానాకు కావాల్సిన పదార్థాలు తీసుకున్నాం. బనానా షేక్కి కావాల్సిన పదార్థాలు తీసుకున్నాం. వెయిట్ చేయి, అందులో జార్లో వేసేటప్పుడు చూపిస్తాను. బనానా షేక్లో కావాల్సినవి అన్నీ ఇందులో వేసేసిన. బనానా, షుగర్, అవి ఇవి. ఇప్పుడు పాలు పోస్తున్నా.
షేక్ చేయడానికి జార్కి క్యాప్ పెట్టేసుకొని పోయి మిక్సీ పట్టుకున్నాం. అయిపోయి ఇంకా చేస్తున్నాం. షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు గ్లాస్లో పోసుకొని తాగేసేదే. టేస్ట్ కూడా చేసిన, టేస్ట్ కూడా మంచిగా ఉంది, యమ్మీగా ఉంది. గ్లాస్లో పోసుకొని తాగే ముందు ఈ తొక్కలన్నీ బయట పడేద్దాం. ఏది అన్ని తప్పులు చేస్తావంటే ఏం తప్పులు చేస్తా? జ్యూస్ తప్పు చేస్తూ నిన్న జ్యూస్ తప్పు చేస్తేవి, ఆరెంజ్ జ్యూస్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. జ్యూస్ తప్పు చేస్తున్నావు. బనానా జ్యూస్ కాదు, అది బనానా షేక్. షేరప్పీరా నాకు తెలియదు కానీ నువ్వు తాగుతావా బనానా షేక్? మరి పోసుకొని తాగేద్దాం. పోసుకొని వచ్చేసిన, టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది టేస్ట్ అయితే. మీకు కూడా కావాలంటే ట్రై చేసుకోండి. బనానాలు తెచ్చుకొని మీ ఇంట్లో గ్రైండ్ చేసుకొని జ్యూస్ చేసుకోండి. నిన్న మంచిగా చెప్పండి ఆరెంజ్ జ్యూస్ అయిపోయింది ఒక రౌండ్. ఇంకో రౌండ్ పోసుకొని తాగుతున్నా, ఎందుకంటే తాగేటోళ్ళు లేరు, నేనే తాగాలి ఇంత. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. ఇక మిగిలిందంతా పోసుకుంటున్నా. సూపర్ టేస్టీ ఉంది. చేతన్ మిస్ అయ్యిండు. నా చేతితో చేసిన జ్యూస్ తాగడం ఉండింటే తాగుతుండే. నాకు మిగిలినయకుండా మొత్తం తాగేస్తుండే చేతన్ అయితే. మా అమ్మ అయితే ఊరికే పనులు చెప్పుకుంటూనే కూర్చుంటుంది. ఇగో ఆడపిల్లలాగా. గిన్నెలు కడిగితేనేమో ఇప్పుడు ఇల్లుడు అంటుంది. ఆఖరికాయ కూడా చాకు కావాలంట. చాకు తీసుకురా, ఇంకా ఏమంటారు చాకు ఏడేసినావు, చాకు తీసుకురా, ప్లేట్ తీసుకురా అని చెప్తుంది. ఇల్లుడు అన్నట్లే ఎట్లా ఉడుస్తారు. సరే ఫ్రెండ్స్, నేను ఇల్లు ఉడిచేసి వస్తా. మొన్న బాంబులు కాల్చిండు, అట్లనే ఈరోజు ఒక బాంబు కాల్చిండు వాడు, రాకెట్. ఇంకో మళ్ళీ వచ్చి కింద మంచం కింద వచ్చి దాక్కున్నది. లేవు కోకో, హీరోయిన్ లేవు, పో బయటికి పో. చూ 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 చూ. లేవు కోకో, ఊడవాలి. లేవు, ఇంకో లేవు లేవు. నేను ఎక్కడ పోయిందబ్బా అనుకుంటున్నా, కింద పండుకున్నది లేవకుండా బెదరుకొని. ఇంకో ఊడవనియకుండా చేయనియకుండా. ఈ జర్మన్ షెఫర్డ్ కాదు, ఊరు కుక్క అన్నా బెదరుకోదు, కర్ర కుక్క. ఇంకా ఎక్కడికైతే వెళ్ళేది ఏం లేదు. ఇప్పుడు పొడి కొట్టించుకొని జొన్నలు పిండి చేసుకొని రావాలి. అలాగే బియ్యం కూడా తీసుకురావాలంట. బియ్యం అయిపోయినాయి. ఇంకో నీ రొట్టెలు కర్రీ, జొన్నలు కారం పొడి అవి మూసేసింది ఆమె. రేపు పొద్దుగాలు తీసుకొని వస్తా. ఓకే మళ్ళా గిడ చికెన్ షాప్ లేకుండా గడ అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. I will meet you in next vlog. Bye.